హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఫేమస్ అయిపోయారండి. ఎంత ఫేమస్ అంటే ప్రతి ఒక్కరి నోటిలోనూ పవన్ కళ్యాణ్ గారు తెలియని విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా కాకుండా ఉండేట్ల విచారాలు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా అల్లు అర్జున్ గారు మీద కొంచెం కాంట్రవర్సీ స్టార్ట్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఉండే అభిమానులతో పోల్చుకుంటే నీ అభిమానులు ఎంత, నువ్వు నీకు ఏం అభిమానులు ఉండరు, నువ్వు గొప్ప యాక్టర్ కావచ్చును, కళ్యాణ్ గారు యాక్టింగ్ కాకపోయినా కానీ ఆయనకు రియల్ లైఫ్లో మేమంతా చాలా అభిమానులు, యాక్టింగ్ అంత బాగా చేయకపోయినా ఇలా అలా అని చెప్పి కొందరైతే పెడతా ఉంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ స్కిల్స్ వచ్చేసి సూపర్ 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 సెన్సేషన్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే చెప్తానంటే 100%. ఇప్పుడు ఆయన మంచితనం ఇంకా చాలా 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 ఫేవరెట్స్ అయ్యి వచ్చినామో, కానీ ఫస్ట్లో అక్కడమ్మ ఇక్కడబ్బాయిలో కూడా ఆయన చేసిన సాహసాలు ఏ హీరో కూడా దరిదాపుల్లో కూడా రాలేపరండి. అలాంటి సాహసాలు ఆయన చేసింది. ఎప్పుడే కానీ ఆయనకుండే డెడికేషన్ నాకు తెలిసినంత వరకు ఏ హీరోకి లేదు. ఆయనకి ఎలాంటి డెడికేషన్ అంటే, ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటేనా ఆ పని నేర్చుకుని మరీ స్క్రీన్ ప్రజెన్స్ చేసే ఒకే ఒక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. గోకులంలో సీతాల యాక్టింగ్ కానీ, అక్కడ బయలు కొంచెం తక్కువ ఉండొచ్చు, గోకులంలో సీతాల ఆయన చేసిన యాక్టింగ్ కానీ, సుస్వాగతంలో లాస్ట్ క్లైమాక్స్ సీన్, ఫాదర్ సెంటిమెంట్ సీన్ అయితే పండించిండారు అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. అలాంటి సీన్స్ చేశారు. బద్రీలో ఒక ర్యాష్ సీన్ కానీ, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అనే సీన్స్ కానీ, ఫైటింగ్స్లో ఒక వేటేస్తే ఎక్కడో పోయి పడే సీన్స్ అంతా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చాలా ఉండవండి. ఆయన రియల్గా నమ్మే విధంగా మార్షల్ ఆర్ట్స్ కానీ, ఆ బద్రీలో ఒక వేటు వేస్తే ఆయన కొట్టి నిండాడు అనే నమ్మే విధంగా ఉంటుందండి. అలా ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్. అందరూ చెప్పుకోదలగా ఉంటుంది. ఖుషీ సినిమాలో అయితే ఆయన చేసిన యాక్టింగ్ బీభత్సం అండి. అంత సింప్లిసిటీ, అంత కామెడీ యాక్టింగ్ అంత పక్కగా ఎవరు చేయలేపరండి. తమిళ్ వర్షన్ చూసిన వాళ్ళు కూడా ఖుషీ చూసి తెలుగు వర్షన్ చూసి అయ్యో ఇంత బాగుందా అనే తరం ఉంది. ఖుషీలో నడుం సీన్ అయితే అక్కడ భూమిక గారే లేదంట, ఉన్నట్టు ఊహించుకొని కళ్యాణ్ గారు చేశారంట. ఎలా ఉందండి సీన్? సూపర్ 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 సెన్సేషన్ హిట్ అయింది ఆ సీన్. అంత పక్కా యాక్టర్ ఆయన. కాకపోతే ఇప్పుడు ఆయన యాక్టింగ్ పరంగా కాకపోయినా కానీ ఇలా ఎందుకు రూమర్స్ క్రియేట్ అవుతా ఉంది అంటే, ఆయన రియల్ క్యారెక్టరైజేషన్ సూపర్ మంచోడు కాబట్టి, ఆయనకి దయాగుణం ఎక్కువ కాబట్టి, ఆయన మంచితనం మీద ఆయన యాక్టింగ్ స్కిల్స్ తక్కువైన మాదిరి తెలుస్తుంది. అంతేకాని పవన్ కళ్యాణ్ గారు సూపర్ సెన్సేషనల్ యాక్టింగ్ అండి. ఒక బెస్ట్ యాక్టర్స్ అనే వాళ్ళు ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో ఉండారు అంటే దాంతో పవన్ కళ్యాణ్ గారిని కూడా చేర్చుకోవడంలో ఎలాంటి అనుమానమే లేదు. 100% పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. ఎవరే కానిలే కామెంట్ చేసేటప్పుడు దయచేసి పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్లో లేకపోయినా ఆయన రియల్ లైఫ్లో హీరో అలాంటి కామెంట్స్ మాత్రం దయచేసి చేయొద్దండి అని చెప్పేసి మరీ కోరుకుంటా ఉన్నాను. ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఎవరికి రాదు అని చెప్పలేను, కానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ మాత్రము సూపర్ అనేది మాత్రం 100% చెప్పగలుగుతాను. ఒక్కసారి ఎవరైనా డౌట్ ఉంటే ఖుషి కానీ, సుస్వాగతం కానీ అలాంటి మూవీస్ చూస్తే, జల్సా కానీ మీరు చూస్తే ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటుంది అనేది మీరే చెప్తారు. డ్యాన్స్లో కొద్దిగా తక్కువ వచ్చినా కానీ ఆడే సింపుల్ స్టెప్స్ కూడా సూపర్ లుక్ వచ్చే మాదిరినే ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా ది బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి నేనైతే చెప్తాను. దయచేసి మీరేమనుకుంటా ఉంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై జనసేన.